మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలో లెహంగా కటింగ్, లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ అంటే 4 ఫోల్డ్స్ 8 ఫోల్డ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను. సో నేనైతే ఒక చిన్న శాంపిల్ పీస్ తీసుకున్నానండి. ఇది 1 మీటర్ క్లాత్ అనుకోండి. ఈ మీటర్ క్లాత్ని ఫస్ట్గా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాం. లైనింగ్ అంటే లోపల ఉండేది. సో లోపల ఉండేదాన్ని కట్ చేసుకోవడానికి కోసం ఇదిగోండి ఒక సింగిల్ ఫోల్డింగ్ కనిపిస్తుందా, ఇది ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ అనేది మనకి లైనింగ్ క్లాత్ ఎప్పుడూ కూడా 4 లేయర్స్ 2 ఫోల్డ్స్ రావాలి. 4 లేయర్స్ 2 ఫోల్డ్స్. సో 2 ఫోల్డ్స్ 4 లేయర్స్ రావాలి కాబట్టి ఒక సింగిల్ ఫోల్డింగ్ వేసేసి దీన్ని మీరు కోన్ షేప్లో పెడితే మీకు 4 లేయర్స్ వచ్చేస్తాయి. సో ఎప్పుడూ కూడా ఫోల్డింగ్ ఎటువైపు ఉందో ఆ ఫోల్డింగ్ ఉన్న దాని వైపు మాత్రమే మీరు కోన్ షేప్లో పెట్టాలి. అందుకని ఇదిగోండి ఫోల్డింగ్ ఉన్న వైపు మీరు పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. సో కోన్ షేప్ అంటే ఇదిగోండి ఇలాగా. సో క్లాత్ అనేది ఇదిగోండి కిందన ఉందో ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఇలా మిగులుతుంది. సో ఇలాగ కోన్ షేప్లో పెట్టాలి. ఇప్పుడు ఏమయ్యాయి చూడండి, ఇవి 2 లేయర్స్, ఇవి 2 లేయర్స్. సో ఇప్పుడు ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ దగ్గర నడుముని అలాగే బాటమ్ హైట్ని మార్క్ చేసుకోవాలి. నడుముని ఎలా మార్క్ చేసుకోవాలి, ఇప్పుడు నడుముని ఇదిగోండి ఇక్కడ కోన్ షేప్ కార్నర్ దగ్గర నడుముని మార్క్ చేయాలి. ఇలాగా ఎంత వస్తే అంత ఇలాగ ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వస్తుందా, అంతేగాని ఇలాగా కొలవకూడదు ఇలాగా. సో నడుము ఒకవేళ 32 ఇంచెస్ ఉందనుకోండి, నడుము 32 ఇంచెస్ ఉంటే ఇవి ఎన్ని లేయర్స్ ఉన్నాయి, 4 లేయర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ నడుముని 32 డివైడెడ్ బై 4 చేయాలి. సో 4 చేస్తే ఎంత వచ్చిందండి, 8. ఈ 8ని ఈ కోన్ షేప్ కార్నర్ దగ్గర పెట్టాలి. ఇక్కడికి వస్తుందా 8, ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వస్తుంది 8 కదా. ఇది చిన్న శాంపిల్ పీస్ కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది, లేకపోతే ఇక్కడికి వస్తుంది. సో అలా క్యాలిక్యులేషన్ చేసుకొని నడుముని ఎంత వచ్చిందో అంత నడుముని ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది 8 చేయలేదండి నేను, ఇది చిన్న పీస్ కాబట్టి నేను నార్మల్గా మార్క్ చేశాను. కానీ మీరు మాత్రం నడుముని క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంత వచ్చిందో అంత ఇదిగోండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలండి, బాటమ్ హైట్ మార్క్ చేయాలి. బాటమ్ హైట్ మార్క్ చేసేటప్పుడు ఇది మనం కట్ చేస్తుంది లైనింగ్ క్లాత్ కాబట్టి మనం నడుము దగ్గర నుంచి అంటే కట్టే దగ్గర నుంచి కాలు వరకు మీకు ఎంత హైట్ అయితే కావాలనుకుంటున్నారో అంత హైట్ వరకు కూడా ముందు ఎంత హైట్ ఉందో మార్కింగ్ కొలుచుకొని అందులో నుంచి ఒక 3 ఇంచెస్ తగ్గించేయండి. ఎందుకంటే లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి ఒక 5 ఇంచెస్ తేడా ఉండాలి. కానీ లైనింగ్ క్లాత్ మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి అక్కడ 3 కాస్త 5కి సెట్ అయిపోతుంది. కాబట్టి ఒక 3 తగ్గించేసి ఎంత అయితే నెంబర్ ఫిగర్ వచ్చిందో ఆ ఫిగర్ని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఎంతో సమ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. నేనైతే ఒక 11 ఇంచెస్ని రౌండ్ చేస్తున్నానండి. ఈ 11 ఇంచెస్ని రౌండ్ చేసేసుకొని పైన కిందన టేప్ని మూవ్ చేస్తున్నాను. మీరు పైన కిందన కంపల్సరీగా టేప్ను మూవ్ చేయాలి ఇలాగ. సో టేప్ని ఏం చేస్తున్నారు, పైన కింద 2 వైపులో మూవ్ చేసుకొని ఈ వచ్చిన ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఇలాగ ఒక అంబ్రెల్లా లాగా తీయాలి. ఇప్పుడు నేను 11 తీసాను, లేదు మనం ఒకవేళ 13 వచ్చింది అనుకోండి, అంటే కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది హైట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇలా పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఏమైంది, క్లాత్ చూడండి ఇక్కడ క్లాత్ సరిపోలేదు, అంటే ఇక్కడ ఏమవుతాయి క్లాత్ని జాయింట్లు చేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇదిగోండి ఈ నడుము దగ్గర లిటిల్ బిట్ అనేది కిందకి ఇలా సర్కిల్లా తీయాలి. ఒక 1/2 ఇంచ్ అయినా పర్లేదు, 1/2 ఇంచ్ అయినా పర్లేదు. సో ఇది లైనింగ్ క్లాత్ లెహంగాకి కట్ చేసుకునేది. థ్యాంక్ యూ అండి.